వెల్కమ్ బ్యాక్ టు రా రివ్యూస్. హీఈస్ ద మణిరత్నం's థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ. స్టారింగ్ మనకి కమల్ హాసన్ గారు, సింబు, త్రిష అండ్ రిమైనింగ్ క్యాస్ట్. ఈ మూవీ ట్రైలర్ అయితే జస్ట్ ఇప్పుడు డ్రాప్ అయింది అండ్ ట్రైలర్ వాస్ అండ్ యావరేజ్. ఓకే ఓకే పర్వాలేదు ట్రైలర్. అండ్ ట్రైలర్ కాడ కూడా చాలా ఫాస్ట్ రేసింగ్ గా చాలా ఫాస్ట్ గా అయితే చూపించేశారు. మనకి మూవీ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పి ఆ ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించేశారు. అండ్ మూవీ కూడా మనకి థియేటర్ లో అదే ఫార్మాట్ లో రన్ అవుతుందేమో. ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ ప్లాట్ ఎలా ఉండబోతుంది అని చెప్తే, కమల్ హాసన్ గారికి సింబు చిన్నగా ఉన్నప్పుడు ఏదో హెల్ప్ చేస్తుంటారు. కమల్ హాసన్ గారు నా ప్రాణాలు కాపాడారని చెప్పి సింబుని చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నారు. అండ్ కమల్ హాసన్ గారు సింబుని తన కొడుకులాగా పెంచుకుంటున్నారు. బట్ సింబు గారికి కమల్ హాసన్ గారు బిల్డ్ చేసుకున్నారు కింగ్డమ్ కానివ్వండి, ఆ మాఫియా కానివ్వండి, దానికి రూలర్ కావాలనుకుంటున్నారు. సో అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిన కాన్సెప్ట్ మనకి రన్ అవుతుంది అనుకుంటా మూవీలో. అలా కమల్ హాసన్ గారిని చంపేశారు అని అనుకుంటారు. సింబు గారు గ్యాంగ్ ని లీడ్ చేస్తారు. బట్ ర్యాండమ్ మనకి కమల్ హాసన్ గారు చచ్చిపోరు, ఎక్కువగా అక్కడ బతికే ఉంటారు. అండ్ లాంగ్ హెయిర్, ఆ ఓల్డ్ ఏజ్ లుక్, ఆ కోత లుక్ ఉంటుంది చూడండి, ఆ లుక్ లో మళ్ళీ రివర్స్ వచ్చి సింబురాని చంపేస్తారు. లేకపోతే కన్వర్జేషన్ ఏదో ఒకటి, ఇంకా అదే ఎండింగ్ అనుకోండి అంతే. ఒకవేళ ఇదే మూవీ ప్లాట్ అయిందనుకో, అబ్సల్యూట్లీ మూవీ పక్క షెడ్కే. ఎందుకంటే ఇట్స్ అన్ కామన్ రివెంజ్ స్టోరీ. మనకి థియేటర్ లో ఏదైనా వెరైటీ ట్విస్ట్ కానివ్వండి, వెరైటీ స్టోరీ లైన్ తో రన్ కావాలి మనకి మూవీ. ఇది టాప్ లైన్ ఉంది, సబ్ ప్లాట్స్ లో మనకి వేరే స్టోరీ రన్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. కానీ ఇదే మూవీని మొత్తం రూల్ చేసుకుంటుంది అనుకోండి, పక్కా మూవీ పక్క షెడ్కే. ఆయనకి ఈ ట్రైలర్ కూడా అంత బాగా నచ్చలేదు. ఈ ట్రైలర్ కట్ ని మనకి ఇంకొంచెం బాగా కట్ చేస్తుంటే బాగుండు అని నా ఫీలింగ్. నాకు ఈ తగ్లట్ నుంచి వచ్చిన కంటెంట్ లో ఫస్ట్ లో మనకి టైటిల్ గ్లిమ్స్ ఏదో ఒకటి కమల్ హాసన్ గారు రివర్స్ లేదా మాట్లాడుతుంటారు చూడండి, వైట్ క్లాత్ మొత్తం కట్టేసుకుని మాట్లాడుతుంటారు చూడండి, ఆ గ్లిమ్స్, ఆ టైటిల్ గ్లిమ్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నాకు నచ్చిందంటే అది ఒకటే మూవీలో నుండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే పెన్ను మార్క్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఏఆర్ రెహమాన్ గారు పీక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చేశారు మూవీకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే, మనకి ట్రైలర్ అయిపోయిన తర్వాత థగ్ లైఫ్ అనే టైటిల్ వాడేటప్పుడు ఒక వర్డ్స్ తో, ఒక లిరికల్ తో ఒక బ్యాలెన్స్ కూడా వస్తుంది చూడండి, అది చాలా అంటే చాలా నచ్చింది నాకు. వెల్, మీకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ లో ఏ కంటెంట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ వాస్ అండ్ ఓకే పర్వాలేదు కంటెంట్ మాత్రమే. ఇంకా థియేటర్స్ లో మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.